మీకే స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, మమ్ములను ప్రేమించి గడచిన కాలమంతా సంరక్షించి సజీవుల లెక్కలలో భద్రపరుచున్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. మరొక వారం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు కృతజ్ఞతలనైనా తండ్రి. ఈ ఆరాధన క్రమములో ఈ సమయంలోనైనా విలువైనటువంటి జీవము కలిగినటువంటి మా జీవితాలను వెలిగించేటువంటి మీ మాటలను తండ్రి అయా మేము ఆశ్రయించవచ్చుండగా మీ సన్నిధిని మాకు తోడించమని ప్రాధేయపడుచున్నాం. మీ మాటలలో ఉన్నటువంటి సారాంశమును నా తండ్రి మేము గ్రహించి లోబడగలిగినట్లుగా సహాయమును దయచేయమని వేడుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మమ్మలను బలపరచమని అర్థిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామములో ఈ ప్రార్థన కృతజ్ఞతలు మీకు సమర్పించి వినయంతో వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి మనలను ప్రేమించి ఈ సమయానికి మనలో నడిపించినటువంటి ఆ దేవాది దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులను స్తోత్రములను సమర్పించుకుంటూ ఆరాధన క్రమానికి చేరి వచ్చిన సహోదరి సహోదరులైనటువంటి మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులరా, ఈ సమయంలో పరిశుద్ధ దైవగ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని విలువైనటువంటి సంగతులను మనం ఆలోచిద్దాం. ప్రియులరా, ఈ సమయంలో మనం ఆలోచించబోతున్నటువంటి మాటలు ఏవైతున్నావో గత వారం మాట్లాడుకున్నటువంటి అంశములో ఒక సందర్భాన్ని మనం ఆధారం చేసుకొని ఈరోజు మన అంశం అనేది కొనసాగుతుంది. దయచేసి గమనించాలి. గత వారం మనం మాట్లాడుకున్నటువంటి అంశం గుర్తుంది కదా. 2 వారాలు మనం మాట్లాడుకున్నాం. దేవునికే తోచని క్రియ ఏమిటి అన్నటువంటి అంశంలో చాలా సంగతులు మనం మాట్లాడుకోవడం జరిగింది. దేవునికే తోచని క్రియ ఏమిటి అన్నటువంటి అంశంలో 2వ భాగంలో ఒక సందర్భాన్ని మనం చూసాము. మొలెకును గురించినటువంటి సందర్భం. ఇశ్రాయేలీలు తమ పిల్లలను అగ్నిగుండాన్ని దాటించటం, అంటే మొలెకు అన్నటువంటి ఒక అబద్ధపు దేవతకు తమ పిల్లలను బలివ్వటం అన్నటువంటి సందర్భాన్ని ప్రియులారా మనం చూడటం జరిగింది. మరి ఈ సమయంలో ఆ సందర్భం దగ్గర నుంచే మన ప్రయాణాన్ని కొనసాగిద్దాము. అయితే వచనాలను చూసే ముందు ప్రకటించబడుతున్నటువంటి మాటలను దయచేసి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు మన అంశంలో ప్రస్తుతం క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి ఒక పరిస్థితిని కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రియులారా, ఒక భయంకరమైనటువంటి మరి ఆలోచన విధానాన్ని మనం మాట్లాడుకోబోతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా దేవుని మాటలను ఆలోచించాలని, అర్థం చేసుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి రక్తంలో కడగబడి ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మన మీద ఎన్నో బాధ్యతలు ఉంటాయి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తెరగాలి. చాలాసార్లు నేను మాట్లాడాను. అదేమిటంటే క్రైస్తవుని మీద, క్రైస్తవులుగా మన మీద ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ప్రాముఖ్యంగా ఒక 4 బాధ్యతలు ఎప్పుడు కూడా మన మీద ఉంటాయి. ఏమిటి ఆ 4 బాధ్యతలు? వ్యక్తిగత బాధ్యత, కుటుంబ బాధ్యత, సంఘ బాధ్యత, సామాజిక బాధ్యత. ఖచ్చితంగా ఈ 4 బాధ్యతలు క్రైస్తవుల మీద ఉంటాయి. ప్రియులారా, వీటితో పాటు మరికొన్ని బాధ్యతలు కూడా క్రైస్తవులుగా మన మీద ఉన్నాయి. ఈ మరికొన్ని బాధ్యతలు అనేవి మనం మాట్లాడుకున్నటువంటి ఈ 4 బాధ్యతలతో ముడిపడి ఉంటాయన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అలాంటి వాటిలో ఒక 2 విషయాలు మీ ముందుకు తీసుకుని వస్తాను. మనం కలిగి ఉండవలసినటువంటి బాధ్యతలలో ఆ 4తో ముడిపడి ఉన్నటువంటి ఒక 2 విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. అదేమిటంటే, ఒకటి, క్రైస్తవులుగా మనము ఎప్పటికీ సత్యానికే మనము మద్దతు ఇవ్వాలి. దేనికి మద్దతు ఇవ్వాలి? సత్యమునకే ఎప్పటికీ మనము మద్దతు ఇవ్వాలి. ఇప్పుడు రెండవది దానికి రివర్స్ అన్నమాట. ఏమిటి రివర్సు? ఎట్టి పరిస్థితులలో అసత్యానికి మనము మద్దతు ఇవ్వకూడదు. వాస్తవానికి సత్యానికి మద్దతు ఇచ్చేవారు అసత్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వరు. ప్రియులారా, కాబట్టి క్రైస్తవులుగా మనము ఎప్పటికీ సత్యానికే మద్దతునివ్వాలి. అసత్యానికి ఏమాత్రం మద్దతు ఇవ్వటానికి వీల్లేదు. మనము వెలుగును ప్రేమించేవారిగా ఉండాలి. ప్రియులారా, సమాజంలో కొంతమంది వెలుగును ద్వేషిస్తూ చీకటిని ప్రేమిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మనం పొరపాటును కూడా ఉండటానికి వీల్లేదు. వెలుగు సంబంధులుగా వెలుగును ప్రేమిస్తూ, వెలుగంటే నా ఉద్దేశం ఇక్కడ సత్యము అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి.
కాబట్టి ఎప్పటికీ మనం వెలుగును ప్రేమిస్తూ మన భక్తి విశ్వాస జీవితాలను మనం కొనసాగించాలి ప్రభునందు ప్రియులరా. అంత మాత్రమే కాదు, అసత్యానికి మద్దతు ఇవ్వకుండా ఉండేది ఎంత ముఖ్యమో జాగ్రత్త వినండి. అసత్యానికి మద్దతు అనేది ఇవ్వకుండా ఉండటం అనేది ఎంత ముఖ్యమో ప్రియులరా, అసత్యాన్ని చూసి చూడనట్లుగా వ్యవహరించటం కూడా ప్రభునందు ప్రియులరా చాలా తప్పు. అసత్యాన్ని మద్దతు ఇవ్వకుండా ఉండాలి, అంత మాత్రమే కాదు అసత్యాన్ని చూసి చూడనట్లుగా కూడా మనం ఉండకూడదు. ఇది కూడా తప్పు అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఆ తత్వం అనేది మనలను పాపంలోని తీసుకువెళ్తుంది అన్నటువంటి సత్యాన్ని గమనించుకోవాలి ప్రియులారా. కాబట్టి జాగ్రత్తగా మనము గత 2 వారాలు మాట్లాడుకున్నటువంటి అంశంలో మనం చూసినటువంటి సందర్భం, ఇశ్రాయేలీయులు తమ పిల్లలను మొలేకుకు బలి ఇవ్వకూడదని దేవుడు ఆజ్ఞాపించినటువంటి సందర్భం. లేవియాకాండాన్ని దయచేసి మీరు బైబిల్లో చూడగలిగినట్లయితే, లేవియాకాండము దయచేసి అందరూ బైబిల్ చూడండి ప్రియులారా. 20వ అధ్యాయము, లేవియాకాండము 20వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకున్నాము. నేను చదువుతుంటాను, దయచేసి సహాయం చేయండి. లేవియాకాండము 20వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఇశ్రాయేలీయులలోనే కానీ ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశంలోనే కానీ ఎవడు ఏమాత్రమును తన సంతానమును మొలేకుకు ఇచ్చిన ఎడల వానికి మరణ శిక్ష విధింపవలెను. జాగ్రత్త గమనిస్తున్నారా? మొలేకు చెప్పాను గతంలో. మొలేకు మరొక పేరు కూడా ఉంటుంది, మల్కోము అన్నటువంటి పేరు కూడా ఉంటుంది ప్రియులరా. ఆ మొలేకు అన్నటువంటి దేవతకు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ సంతానాన్ని మాత్రమే కాదు, వారి మధ్య నివసిస్తున్నటువంటి పరదేశులు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బలివ్వటానికి వీల్లేదు. బలిస్తే ఏం జరుగుతుందంట? అలాంటి వారికి మరణశిక్ష విధించాలని చెబుతూ, తర్వాత మనం చూడగలిగినట్లయితే 3వ వచనమేనా? మీ దేశ ప్రజలు రాళ్లతో వాళ్ళని కొట్టవలెను, ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచుటకు తన సంతానమును మొలేకుకి ఇచ్చిన గనక నేను వారికి విరోధినై ప్రజల్లో నుండి వారిని కొట్టివేతును. 4-5 వచనాలను చూద్దాం. మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మొలేకుకి ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాణ్ణి చంపక చూచి చూడనట్లు, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఏమిటంట? చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకొని నెడల నేను వానికిని వాని కుటుంబమునకు విరోధినై వానిని మొలేకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారము చేయు వారందరినీ ప్రజల్లో నుండి కొట్టివేతును. క్రీస్తునందు ప్రియులారా, జాగ్రత్తగా ఇక్కడ మనం ఆలోచించగలిగితే, ఎవరైతే అసత్యాన్ని అనుసరిస్తారో వాళ్ళకు ప్రమాదం ఉంది. కొంతమంది అసత్యాన్ని అనుసరిస్తున్నప్పుడు అసత్యాన్ని అనుసరిస్తున్న వారిని చూసి చూడనట్లుగా, అంటే అనుసరిస్తున్న వారిని సమర్థిస్తూ, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక తప్పు చేస్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు గమనించుకోవాలి, ఆ వ్యక్తిని మనము ప్రత్యక్షంగా సమర్థించాల్సినటువంటి అవసరం ఏం లేదు. నువ్వు బాగా చేస్తున్నావు, ఇంకా బాగా చేయమని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి చేస్తున్నటువంటి తప్పును ఖండించకుండా చూసి చూడనట్లుగా, పట్టినట్లుగా వ్యవహరిస్తే ప్రియులరా, గమనించుకోవాలి, అది కూడా తప్పు. అబద్ధాన్ని అనుసరించడం అనేది ఎంత తప్పో, అబద్ధాన్ని అనుసరిస్తున్న వారిని చూసి చూడనట్లుగా పట్టించుకోకుండా ఉండటం కూడా ప్రియులరా అంతే తప్పు అన్నటువంటి వాస్తవాన్ని ఈ సమయంలో మనం గమనించుకోవాలి. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు సమాజంలో జరుగుతుంది అదే. ఎక్కువ శాతం సమాజంలో, ముఖ్యంగా దేవుని పిల్లలు అనబడుతున్న వారిలో జరుగుతున్నటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి ప్రియులారా. ఇది ఒక దారుణమైనటువంటి పరిస్థితి. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినట్లయితే ఈ సందర్భంలో మనం ముఖ్యంగా గమనించింది, తప్పు చేయకూడదు, తప్పు చేస్తున్న వారిని చూసి చూడనట్లుగా వారి పట్ల వ్యవహరించకూడదు. దీన్ని ఉదాసీనత అంటారనమాట. ఏమవుతుందిలే, ఏం జరిగింది చూద్దాంలే అన్నట్లుగా ప్రభునందు ప్రియులరా, ఇలాంటి పరిస్థితి అనేది దేవుని పిల్లలలో ఉండకూడదు. సాధ్యమైనంత వరకు జరుగుతున్నటువంటి తప్పును ఖండించడానికి మనం ప్రయత్నం చేద్దాం. వినటం, వినకపోవటం, లోబడకపోవటం అనేది ప్రియులరా, అది వారి చేతుల్లో ఉంటుంది. మంచిది. ఇప్పుడు దేవునికే తోచని క్రియ ఏమిటి అని 2 భాగాలు మనం మాట్లాడుకున్నాం. ఆ 2 భాగాలకు సంబంధించినటువంటి సందర్భం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏమిటి ఆ సందర్భం? ఇదిగోండి, ఇశ్రాయేలీయుల ప్రజలు మొలేకు అన్నటువంటి ఒక అబద్ధపు దేవతకు తమ పిల్లలను బలివ్వటం అనేది, దేవుడు దాన్ని సహించలేదు. దేవుడు దాన్ని సహించకపోగా దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటి చెప్పంటారా?
దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటో చెప్పంటారా? దేవుడు దాన్ని సహించలేదు. అంత మాత్రమే కాదు, మీరు ఇలాంటి పని చేస్తారని నేనైతే అనుకోలేదు అన్నట్లుగా దేవుడు ఇర్మీయా గ్రంథంలో రాయించినటువంటి మాట. ఆయన ఆజ్ఞాపించని క్రియను, ఆయనకు తోచని క్రియను ఎందుకంటే ఆ రోజు ఇశ్రాయేలీయులు చేశారు, తర్వాత యూదులు కూడా చేశారని ఇర్మీయా గ్రంథంలో మనం మాట్లాడుకున్నాం ప్రియులారా. జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినట్లయితే, మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను. గత వారం 2 వారాలు మనం మాట్లాడుకున్నాం దేవునికి తోచిన క్రియలో దేవుని పిల్లలైన వారు అబద్ధపు దేవతకు తమ పిల్లలను బలివ్వటం అనేది దేవుడు ఊహించలేదు. అంటే ఊహించలేదంటే నా ఉద్దేశం, దేవుడు ఇలా చేస్తారని అనుకోలేదు. తన పిల్లలు కదా, తన ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నవారు కదా, ముందే దేవుడు ఆజ్ఞాపించాడు కదా అలాంటి క్రియ మీలో జరగకూడదని. ఇంత జరిగించిన తర్వాత కూడా దేవుడు అలాంటి పనిని వారు చేసేసరికి దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆయన ఇది బాగుంది, ఊహించలేదనే కంటే జీర్ణించుకోలేకపోతున్నాడు. చెప్పాను, దానికి ఉదాహరణ కూడా చెప్పాను. సమాజంలో దొంగతనాలు జరుగుతున్నాయి, సమాజంలో నేరాలు జరుగుతున్నాయి, సమాజంలో ఎన్నో హత్యలు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. వాటన్నిటిని మనం చదువుతుంటాము, వింటుంటాము వాటి గురించినటువంటి వార్తలు. కానీ సమాజంలో జరిగినటువంటి దొంగతనానికి సంబంధించినటువంటి వ్యక్తి మన ఇంట్లో వాడైతే, సమాజంలో జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి హత్యకు సంబంధించిన వాడు మన కుటుంబ సభ్యుడైతే, సమాజంలో జరిగినటువంటి నేరాలకు సంబంధించిన వారు మనవారైతే ఎలా ఉంటుంది మన పరిస్థితి? దాన్ని జీర్ణించుకోలేం. చూడండి, వీళ్ళు ఇలా చేశారా అన్న ఆలోచన ప్రభునందు ప్రియులారా మనకు ఎలాగైతే ఉంటుందో, ఇదిగో దేవుడు కూడా అదే పరిస్థితుల్లో ఉండి ఆ మాట అన్నారండి. అంటే మొలేకుకు, అబద్ధ దేవతకు తమ పిల్లలను బలివ్వటం అనేది ఎంత తప్పో క్రీస్తునందు ప్రియులారా, ఇదిగోండి ఈరోజు మనం గమనించవలసినటువంటి సత్యం ఏమిటంటే, బిడ్డలను దేవుని కోసం పెంచకపోవటం కూడా అంతే తప్పు అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. బిడ్డలను దేవుని కోసం ప్రతిష్ఠించకపోవటం కూడా అంతే తప్పు. నేను లైన్లోనే ఉన్నాను, మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వమాకండి. నేను ఏం మాట్లాడాలనుకున్నానో ఫుల్ క్లారిటీగా ఉన్నాను నేను, దేవుని కృపను బట్టి, దేవుని సహాయంతో. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వమాకండి. జాగ్రత్త మనం ఆలోచించగలిగితే, ఆ రోజు వాళ్ళు అబద్ధపు దేవతకు పిల్లలను ఏం చేశారు? బలిగా ఇచ్చారు. అదిగో ఆ రోజు అబద్ధ దేవతకు పిల్లలను బలిగా ఇచ్చినటువంటి వారికి ఈరోజు దేవుని పిల్లలై ఉండి దేవుడు తమకిచ్చినటువంటి గర్భఫలాలను, తమకిచ్చినటువంటి పిల్లలను దేవుని కోసం పెంచకపోవటం కూడా క్రీస్తునందు ప్రియులరా అంతే తప్పు అన్నటువంటి వాస్తవాన్ని మనం గమనించుకోవాలి. ఈ విషయంలో వారికి మనకు పెద్ద తేడా అయితే ఏమీ ఉండదు. ఇక్కడ మనకంటే ఎవరైతే బిడ్డలను దేవుని కోసం పెంచే విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారో, దేవుని కోసం పిల్లలను పెంచే విషయంలో ఎవరైతే చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారో, నేర్చుకుంటారులేండి చిన్నోడే కదా, వింటారులేండి చిన్నపిల్లలే కదా, చూద్దాములేండి చేద్దాములేండి అని చెప్పేసి ఇలాంటి ఆలోచన విధానం కలిగి బిడ్డల విషయంలో ప్రియులరా నిర్లక్ష్యంగా ఉంటే తర్వాత జరిగేటువంటి నష్టం అనేది మనం ఊహించలేం. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని ఈ సమయంలో మనం చూద్దామండి. అది సమూయేలు గారి కాలము. సమూయేలు గారు బాలుడుగా ఉన్నాడు. ఇంకా ఆయన ఏలి అన్నటువంటి దైవజనుని దగ్గర పెరుగుతున్నాడు. ఇప్పుడు దైవజనుడైనటువంటి ఏలికి ఆయనకు 2 కుమారులు ఉన్నారు. హోఫ్ని, ఫినెహాస్ అన్నటువంటి 2 కుమారులు ఉన్నారు. వీళ్ళు బొత్తిగా అసలు మంచోళ్ళు కాదండి. వీళ్ళు పూర్తిగా దేవుని మార్గంలో నుంచి తొలగిపోయిన వారు, దారి తప్పినటువంటి జీవితాలతో బ్రతుకుతున్నవారు హోఫ్ని, ఫినెహాసులు. వారు అలా మారటానికి కారణం ఏమిటని మనం ఆలోచించగలిగినప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి వచనాలు చూద్దాం ప్రియులారా. చూద్దాం, దయచేసి అందరూ బైబిల్ చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియచేయుచున్నాను. ఇక్కడ అతనెవరు? ఏలి, దైవజనుడైనటువంటి ఏలి. షిలోహులో ఉన్నటువంటి మందిరంలో పరిచర్య చేస్తున్నటువంటి దైవజనుడు. ఇప్పుడు ఈ దైవజనుడైనటువంటి ఏలి అంట తన కుమారుల విషయంలో ఎలా ఉన్నాడంటండి? ఆయన ఎలా ఉన్నాడంట? ఉదాసీనత. దాన్ని ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడు? తాను ఎరిగియు వారు శాపగ్రస్తులుగా తమను తాము చేసుకుంటున్నారు, దేవుని చేతుల నుండి దూరంగా వెళ్ళిపోయారన్నటువంటి వాస్తవం ఏలి గారు ఎరిగి కూడా ఏం చేయలేదంట? వారిని అడ్డగించలేదంట. క్రీస్తునందు ప్రియులారా,
ఎందుకు ఇంత తప్పు చేశాడు ఆయన అని ఆలోచించడానికంటే ముందుగా ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటంటే, ఇలాంటి పరిస్థితులలో ఏమైనా ఉన్నామా? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, పిల్లలను అగ్నిగుండాన్ని దాటించినటువంటి చరిత్ర ఇశ్రాయేలీయులది, అంటే బలిగా ఇచ్చినటువంటి చరిత్ర. ఒక హేయమైనటువంటి క్రియ, దేవునికే తోచని క్రియను వారు చేసి ఉన్నారు. ఈరోజు వాళ్ళు చేసిన దానికి ఏలీ చేసిన దానికి పెద్ద తేడా ఏమి లేదు, పెద్ద తేడా లేదండి. ఆ రోజు ఎలాగైతే అలాంటి నీచమైనటువంటి కార్యక్రమాన్ని జరిగిస్తున్నప్పుడు చూసి చూడనట్లుగా ఎలాగైతే ఆ రోజు అక్కడ ఉన్నవారు వ్యవహరించారో, ఇక్కడ ఏలీ గారు కూడా తన కుమారుల విషయంలో ఎలా ఉన్నాడంట, పట్టినట్టుగా ఉన్నాడంట. వారు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని తాను ఎరిగి కూడా వారిని అడ్డగించలేదంటే ప్రభునందు ప్రియులరా, ఎంత దారుణమైనటువంటి విషయం. నేను అంటున్నాను, ఈరోజు ఈ రెండు సందర్భాలు మనం ముందు పెట్టుకొని మనం ఆలోచిద్దాం. ఈరోజు దేవుని వాక్యములో, దేవునిలో పిల్లలను పెంచే విషయంలో మనం ఎలా ఉన్నామండి? ఇలాంటి నిర్లక్ష్యం అనేది మన జీవితాలలో ఉందా అన్నటువంటి ప్రశ్న ఖచ్చితంగా క్రీస్తునందు ప్రియులరా ఈ సమయంలో మనం వేసుకోవాలి. నేను వేకువజామున జరిగేటువంటి ప్రార్థనా పరిచర్యలో ఈ మధ్య ఒక వాక్యం మాట్లాడాను. అదేమిటంటే, తల్లిదండ్రులకు అవిధేయులైన వారి గురించి మాట్లాడుతూ, పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులు ఎందుకు అయ్యారు అన్న దాని గురించి మాట్లాడుతూ, దానికి కారణం ఖచ్చితంగా తల్లిదండ్రులే అని చెప్పడం జరిగింది. ప్రియులారా, పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులయ్యారంటే దానికి కారణం ఏమిటంటే, వీళ్ళు దేవునికి విధేయులు కాకపోవటాన్ని బట్టి, వీళ్ళు తమ తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నారు కనుక అదే పరంపర కొనసాగుతుంది అని కొన్ని విషయాలను మాట్లాడటం జరిగింది. అంటే పిల్లల పెంపకంలో ప్రియులరా, ఈరోజు తల్లిదండ్రులు ఎంత నిర్లక్ష్యంగా ఉండాలో అంత నిర్లక్ష్యంగా ఉన్నారండి. ఎంత నిర్లక్ష్యమైనటువంటి పరిస్థితి ప్రియులరా. మీ బిడ్డలను ప్రేమించొద్దు అని నేను అన్నండి. మీ బిడ్డలను ప్రేమించండి, ఖచ్చితంగా ప్రేమించాలి కూడా. కానీ ఆ ప్రేమ అనేది అతిగా మారకూడదు, గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రేమ అనేది అతిగా మారకూడదు. అతి ప్రేమ చాలా ప్రమాదం. దాన్ని గారాభం అని కూడా అంటారండి, గారాభం కూడా అంటారు. ఈ గారాభం, అతి ప్రేమ ఏం చేస్తుందంటే, మనవాడు మన కళ్ళ ముందే పాడైపోతున్నా కూడా దాన్ని సీరియస్గా మనం తీసుకోలేం. ఇంకా ఏమనుకుంటుంటాం అంటే, ఇంకా చిన్నపిల్లవాడే అనుకుంటుంటాం. ఇంకా చిన్నపిల్లవాడినండి, నేర్చుకుంటాలేండి, చేద్దాంలేండి అన్నటువంటి ఆలోచన ఉంటుంది ప్రియులారా. చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచన ఇది. మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఇది ఎంత ప్రమాదకరమో, క్రీస్తునందు ప్రియులారా, ఇది ఎంత ప్రమాదకరమో. పిల్లలను దేవుని మార్గంలో పెడతానికి కొంతమంది విపరీతంగా పిల్లలను శిక్షిస్తూ ఉంటారండి. విపరీతమైనటువంటి శిక్ష. ప్రభు యొక్క శిక్షలోను, ప్రభు యొక్క బోధలోను మీ బిడ్డలను పెంచమని దేవుడు చెప్పాడు కనుక, ప్రభు చెప్పారు కనుక, వీళ్ళ శిక్ష ఎలా ఉంటుంది చెప్పండి? చిత్రహింసలు పెడతారు పిల్లలను, అవసరమైతే భయంకరంగా కొడతారండి. ఇదే తప్పే, భయంకరంగా కొట్టడం. దాని వలన వాళ్ళు నేర్చుకునేది ఏముండదు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఎందుకు వచ్చిన బాధ, ఎందుకు తన్నులు తింటాం, ఆ కొద్దిసేపు యాక్టింగ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి మన ముందు ఎలా ఉంటారంటే బైబిల్ చదివినట్టే ఉంటారు, మన ముందు ఎలా ఉంటారంటే ప్రార్థన చేసినట్టు ఉంటారు, మన ముందు ఎలా ఉంటారంటే వాక్యం చదువుతున్నట్టుగానే ఉంటారు ప్రియులారా. ఏముండదు అన్నమాట. భయపడి క్రీస్తునందు ప్రియులారా, ఈ రెండు విధానాలు కూడా తప్పే అన్నటువంటి వాస్తవాన్ని గమనించుకోవాలి. అందుకనండి బిడ్డల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. చిన్నతనం నుంచే బిడ్డలు ఏం చేస్తారంటే, తమ ప్రవర్తన ద్వారా తాము ఎలాగున్నామన్నటువంటి సమాచారాన్ని మనకిస్తారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించుకోవాలి. ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించకుండా చూసి చూడనట్టుగా వ్యవహరించారనుకోండి, చాలా తప్పు అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి ప్రియులారా. దీన్ని ఎలా పరిగణించవచ్చు అంటే, వీళ్ళు కూడా ఎవరైనా మనం ఆలోచించగలిగితే, సత్యాన్ని నమ్మని అబద్ధికులే ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా. సత్యాన్ని నమ్మని అబద్ధికులు వీళ్ళు కూడా. అంటే దేవుడు పిల్లలను ఎలా పెంచాలో, ఎలా పెంచకూడదో తన గ్రంథంలో రాసి ఇచ్చిన తర్వాత కూడా ఆ మాటలను మనం పట్టించుకోవట్లేదంటే మనం అబద్ధికులు కాక ఏమవుతాం చెప్పండి. అందుకనే పిల్లలను పెంచే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరలా చెప్తున్నాను, పిల్లలు పెరుగుతున్నప్పుడు తాము ఎలా పెరుగుతున్నామో, తమ ఆలోచన విధానం ఏమిటో వాళ్ళ ప్రవర్తన ద్వారా మనకు హింట్ ఇస్తుంటారు, గుర్తుపెట్టుకోండి. అది మనం గమనించి జాగ్రత్త పడకపోతే చాలా ప్రమాదం ఉంది ప్రియులారా. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక చిన్నోడు స్కూల్ నుండి వస్తా పక్కోటి బ్యాగులో నుంచి జామెంట్రీ బాక్స్ తీసుకుని ఇంటికి వచ్చేసాడు. అంటే ఎత్తుకొచ్చేసాడు అనమాట, దొంగిలించాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ విషయం తల్లి గమనించి ఎక్కడదరా అంటే, వాడు ఉన్నదే చెప్పాడు, నా పక్కోడి బ్యాగులో నుంచి నేను ఎత్తుకొచ్చానని. ఇప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే, శబాష్ అంది, భలే చేసావురా,
ఎందుకంటే పిల్లలు చేసేది ప్రతిదీ ముద్దే మనకు. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళు దొంగతనం చేసిన ముద్దే, బూతులు తిట్టిన ముద్దే, చేయకూడని పనులు చేస్తున్నా కూడా ముద్దే మనకు. భలే చేసామని మెచ్చుకుంది. ఇప్పుడు తల్లే మెచ్చుకుంది కదా, వాడికి అది అలవాటైపోయింది. ఇక అలవాటైపోయింది. పెరిగి పెద్దవాడైన తర్వాత పెద్ద గజ్జి దొంగ అయ్యాడు. అదే జరిగేది. పెరిగి పెద్దాడైన తర్వాత పెద్ద గజ్జి దొంగ అయ్యాడు. వాడు చేసినటువంటి నేరాలు ఘోరాలకు పోలీసులు వాళ్ళు పట్టుకున్నారు. వాడికి ఉరిశిక్ష విధించారండి. ఆ వ్యక్తికి ఉరిశిక్ష విధించిన తర్వాత చివరి కోరిక అడుగుతారు కదా, చివరి కోరిక అడిగారు. నీకేమైనా చివరి కోరికలు ఉన్నాయా అని అడిగితే, ఒక్కసారి మా అమ్మగారిని కలవాలనుకుంటున్నాను, నా కోరిక నెరవేర్చను అన్నాడు. ఆ సమాచారాన్ని తల్లికి పంపించారు. ఇదిగో నీ కుమారుని చివరి కోరికమ్మ, నేను చూడాలనుకుంటున్నాను, నీతో ఏదో మాట్లాడాలంట అని చెప్పేసరికి ఈవిడేమనుకుంటుంది, మావాడు గజ్జి దొంగ కదా, ఎక్కడో దాచిపెట్టుంటాడు, దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని, ఆ రహస్యాలు చెబుతాడేమో అని చెప్పేసి ఆశగా వెళ్ళింది జైలు దగ్గరికి. వెళ్ళేసరికి అమ్మ వచ్చావంటే, వచ్చాను నాన్న, అమ్మ ఇదే నాకు చివరి రోజు, ఇంకా నాకు ఏం లేదు, త్వరలో నాకు ఉరిశిక్ష విధించేస్తారు, కాబట్టి అమ్మ నీతో కొంచెం మాట్లాడాలంటే చెప్పు నాన్న అనింది. దగ్గర రామ్మ చెవులో చెప్తానన్నట్టు, దూరంగా కాదు, దగ్గర రామ్మ చెవులో చెప్తానని చెప్పేసి దగ్గర ఏమనుకుంటుంది, ఓహో రహస్యమేమో చెవులో చెప్తున్నాడని చెప్పేసి దగ్గరికి వచ్చి చెవి ఇచ్చింది. చెవి ఇచ్చగానే ఇచ్చినట్టే కొరికేశాడండి చెవును కొరికాడంట. చెవును కొరగానే లబోదీబో అని మొత్తుకుంటుంది. ఏంద్రా ఆ పని చేసావంటే, నేను చిన్నప్పుడే నేను చేసినటువంటి ఆ మొదటి దొంగతనం అప్పుడే నువ్వు నన్ను శిక్షించుంటే, నాకు బుద్ధి చెప్పుంటే ఇదిగో ఈరోజు నేను ఇలా చచ్చేవని కాదు, అర్ధాంతరంగా నేను ఇలా తయారవటానికి, ఇలా మారటానికి నువ్వే కారణం అమ్మా అన్నాడంట. క్రీస్తునందు ప్రియులారా, వాస్తవమే కదా. ఈరోజు పెరిగి పెద్దవారైన తర్వాత బిడ్డల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అందుకనే మొక్కగా ఉన్నప్పుడే వాళ్ళని వంచకపోతే తర్వాత తీరిగ్గా తల్లిదండ్రులు ఎదురు బుదురుగా కూర్చొని బాధపడాలి, వాళ్ళ గురించి ఏడవాలి. ప్రభునందు ప్రియులారా, ఆ రోజు అంత ఏడ్చినా కూడా ప్రయోజనం లేదంటున్నాను నేను, ఏడ్చినా కూడా ప్రయోజనం లేదు. అందుకని బైబిల్లో చూస్తే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దయచేసి చూడండి. సామెతల గ్రంథము చూద్దామండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము, సామెతల గ్రంథము 23వ అధ్యాయము ఒక్కసారి 11వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనంలో రాయబడినటువంటి మాట, బలవంతుడు ఆయన వారి పక్షమున, ఒక్క నిమిషం అమ్మ, 13వ వచనం, క్షమించండి, 13వ వచనం, 23:13 దయచేసి చూడండి అందరూ. నీ బాలులను శిక్షించటం మానుకొనకము, బెత్తముతో వాణ్ణి కొట్టినెడల వాడు చావకుండును. 14వ వచనం, బెత్తముతో వాణ్ణి కొట్టినెడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. క్రీస్తునందు ప్రియులారా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, అంటే క్రమశిక్షణలో పెట్టకపోవటం, పెంచవలసినటువంటి రీతిలో బిడ్డలను పెంచకపోవటం, బిడ్డల పెంపకం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం, ఉదాసీనతగా ఉండటం, చూసి చూడనట్లుగా ఉండటం, పట్టినట్లుగా ఉండటం, వింటారులే నేర్చుకుంటారులే అన్నటువంటి ఆలోచన, క్రీస్తునందు ప్రియులరా, అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నీకు తీసుకుని వెళ్ళిపోతుంది అన్నటువంటి వాస్తవాన్ని ఇక్కడ గమనించుకోవాలి ప్రియులరా. పిల్లలు తప్పు చేసినప్పుడు కొడితే కొంతసేపు బాధపడతారు ప్రభునందు ప్రియులరా, గమనించండి. వాళ్ళు తప్పు చేసినప్పుడు కొట్టకపోతే, శిక్షించకపోతే, వాళ్ళకు బుద్ధి చెప్పకపోతే, వాళ్ళకు మంచి చెప్పకపోతే రేపు వాళ్ళు జీవితాంతం బాధపడాలి, వారిని బట్టి మీరు బాధపడాలన్నటువంటి వాస్తవాన్ని ఇక్కడ గమనించుకోవాలి. ఒక వ్యక్తి దేవుని కాకుండా నరకానికి వెళ్ళిపోతే క్రీస్తునందు ప్రియులారా, అది ఎంత దారుణమైనటువంటి విషయం, అది ఎంత భయంకరమైనటువంటి విషయం. ఆలోచించాలి. ఎందుకు విషయాలను నేను చెప్తున్నానంటే, ఇదిగోండి, పిల్లల పెంపకం విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరించడం అనేది చాలా తప్పు అన్నటువంటి వాస్తవాన్ని ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం ప్రియులారా. చాలా తప్పు. కాబట్టి అంటే పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పిల్లలను పెంచే విషయంలో చాలా అబ్జర్వ్తో, అంటే ఎలా ఉండాలంటే, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా కూడా వారి మీద కన్ను ఉంచాలి. గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందండి. మన పిల్లలు మన ముందు మంచోళ్ళే, నెంబర్ 1. అసలు ఆ విషయంలో అసలు ఎలాంటి సందేహం లేదు. మన పిల్లలు మన ముందు మంచోళ్ళే, కానీ మన వెనక వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉన్నాయి, వయసుకు మించి ఆలోచిస్తున్నారా, వయసుకు మించి మాట్లాడుతున్నారా, వయసుకు మించి ప్రవర్తిస్తున్నారా అన్నటువంటి జాగ్రత్త తీసుకోలేకపోతే ప్రియులరా, నేను మరలా చెప్తున్నాను, తీరిగ్గా బాధపడిన ప్రయోజనం లేదు. ఓకేనా? అంటే పిల్లల పెంపకం విషయంలో ఉదాసీనతగా ఉండకూడదు. ఒకరోజు ఎలాగైతే అబద్ధపు దేవత మొలేకుకు బలులు అర్పించేటప్పుడు కొంతమంది చూసి చూన్నట్లుగా వ్యవహరించారని మనం మాట్లాడుకుంటున్నాం.
ఒకవేళ వ్యవహరించకపోయినా చూసి చూడనట్లుగా ఒకవేళ వ్యవహరిస్తే ఎంత ప్రమాదం ఉందో మనం మాట్లాడుకున్నాం ప్రియులారా. మరి బిడ్డల విషయంలో అలాంటి వైఖరే ఈరోజు ఉంటే, అలాంటి పరిస్థితే ఈరోజు ఉంటే, దేవుడు ఆ రోజు వాళ్ళని ఎలాగైతే విడిచిపెట్టలేదో ఈరోజు మనల్ని కూడా ఆయన విడిచిపెట్టడు అన్నటువంటి వాస్తవాన్ని గమనించుకోవాలి. మంచిది. ఇప్పుడు రెండో సందర్భాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము, దయచేసి బైబిల్ చూడండి. కీర్తనల గ్రంథము 50వ కీర్తన. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 18వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 18వ వచనం. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించెదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. నీవు దొంగను చూచినప్పుడు, దొంగలతో ఏమంటారంట? ఏకీభవించటం. అంటే తప్పు జరిగినప్పుడు ఒక వ్యక్తి దొంగతనం చేస్తున్నప్పుడు ఖండించవలసింది పోగా, అతని తప్పును సరిదిద్దవలసి పోగా కొంతమంది ఏం చేస్తారంట? వారితో ఏకీభవిస్తూ ఉంటారంట. ఓహో భలే చేసావు నువ్వని. అందుకు చూడండి, పేరు మోసిన దొంగలు కూడా ఈరోజు సమాజంలో ఎవరో చెప్పంటారా? హీరోలుగా చిత్రీకరించారు. మనందరికీ తెలుసు. పేరు మోసిన దొంగల చరిత్రను తోడి తీసి అసలు వీళ్ళ హిస్టరీ ఏమిటని చెప్పేసి చివరికి ఏం చేశారంటే అలాంటి పేరు మోసిన దొంగలను కూడా హీరోలుగా చూపించినటువంటి సమాజం ఇది ప్రియులరా. అందుకే వీళ్ళని ఏమన్నారంటే 16వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 16వ వచనంలో, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. ఎవరంట వీళ్ళు? అమ్మా భక్తిహీనులు. భక్తిహీనులు ఏం చేస్తారంట? దొంగను చూచినప్పుడు వారితో ఏకీభవిస్తారంట, వాళ్ళని సమర్థిస్తారు, వాళ్ళు చేసిన తప్పును మెచ్చుకుంటారు, వాళ్ళకు అండగా వాళ్ళ పక్షంగా ఉంటారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి ప్రియులారా. ఇది చాలా తప్పు అన్నటువంటి వాస్తవాన్ని ఈ సమయంలో మనం అందరం కూడా గమనించుకోవాలి. దీన్ని కూడా ఏమనొచ్చు మనం? చూసి చూడనట్లుగా వ్యవహరించడం అన్నామా? పట్టి పట్టినట్లుగా ఉందామన్నామా? ఇది దానికి మించింది. ఇది వాళ్ళతో ఏకీభవించటం అంట. అంటే భలే చేసావు దొంగతనం, నువ్వు దొంగతనం చేయాలంటే నీ తర్వాతే. మీరు చూడండి, ఈ సుమన్ టీవీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు మాజీ దొంగలను ఇంటర్వ్యూ చేస్తుంటారు. మాజీ దొంగలు ఇంటర్వ్యూ చేస్తుంటే వాళ్ళు ఎలా దొంగతనాలు చేసి చెబుతుంటే వీళ్ళకి ఎంత ఉత్సాహమో, వీళ్ళకి ఎంత ఉత్సాహంగా వింటుంటారో తెలుసా అండి. అలా చేశారా? ఇంకెలా చేశారు? మీరు చేసిన మొదటి దొంగతనం ఏంటి? మీరు ఎక్కువ ఏం దోచుకొచ్చారు? ఎంత ఇంట్రెస్ట్గా వింటుంటారంటే ప్రియులరా. అంటే ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఎలాంటి సమాచారాన్ని సమాజం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఏమంటే దొంగలను కూడా హీరోలుగా చూపిస్తే ఇంకేం నేర్చుకుంటున్నది సమాజం? కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినట్లయితే ఇది చాలా తప్పు అన్నటువంటి వాస్తవాన్ని మనం గమనించుకోవాలి. అందుకనే మరొకసారి మనం సామెతల గ్రంథానికి రాగలిగినట్లయితే, సామెతల గ్రంథము 29వ అధ్యాయము, సామెతల గ్రంథము 29వ అధ్యాయము చూద్దాం. 24వ వచనం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 24వ వచనం. దొంగతో పాలుకూడువాడు తనకు తానే పగవాడు. దొంగతో పాలుకూడువాడు తనకు తానే పగవాడు. అంటే దొంగతో పాలుకూడువాడు అంటే సమర్థించేవాడు, దొంగని దొంగకి సపోర్ట్ చేసేవాడు. ఎలాంటి వాడంట? తనకు తానే పగవాడు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే దొంగను సమర్థించేవాడు తనకు తాను నష్టం తెచ్చుకుంటాడు అనేది ఇక్కడ దేవుని మాట ప్రభునందు ప్రియులారా. దొంగను సమర్థించేవాడు తనకు తాను నష్టం తెచ్చుకుంటాడు. అంటే దొంగలను సమర్థించకూడదా? సమర్థించకూడదు. ఎందుకు? వాళ్ళు దొంగ, సమాజానికి నష్టాన్ని కలిగించేవారు, సంఘ విద్రోహ శక్తులు. అలాంటి వారి విషయంలో అలాంటి వారి విషయంలో ప్రజలు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని వాళ్ళతో ఏకీభవిస్తే, వాళ్ళను సమర్థిస్తే, వాళ్ళకు అండగా ఉంటే ఖచ్చితంగా దొంగతనం చేసిన వాడిది ఎంత తప్పు ఉందో సమర్థించిన వాడిది కూడా అంతే తప్పు ఉందన్న విషయాన్ని మనం గమనించుకోవాలి ప్రియులారా. సమాజంలో కొన్ని విషయాలు ఇలాగ ఉంటాయి. చేసే వాళ్ళ పాత్ర చాలా తక్కువగా కనిపిస్తుంటుందండి. ఈ వెనక ప్రోత్సహించే వాళ్ళ పాత్ర ఎక్కువగా ఉంటుంది ప్రభునందు ప్రియులారా. తప్పు చేసేవాడి పాత్ర చాలా తక్కువగా ఉంటుంది, ప్రోత్సహించేవాడి పాత్ర ఎక్కువగా ఉంటుంది. క్రీస్తునందు ప్రియులారా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినట్లయితే, అంటే చేసే వాళ్ళకంటే వెనక ప్రోత్సహించే వాళ్ళే ప్రమాదకారులు, వీళ్ళకంటే వాళ్ళు ఇంకా ప్రమాదకారులు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఎవరు వీళ్ళు? దొంగలతో ఏకీభవించేవాళ్ళు, దొంగలను సమర్థించేవాళ్ళు, దొంగలకు అండగా ఉన్నవారు అన్నటువంటి వాస్తవాన్ని ఇక్కడ క్రీస్తునందు ప్రియులారా ఇక్కడ మనం గమనించుకోవాలి. అందుకే బైబిల్ని మనం ఆలోచిస్తున్నప్పుడు క్రొత్త నిబంధనలో కొన్ని సందర్భాలు మీ అందరికీ తెలిసినవే చెప్తాను. ఏమిటంటే హేరోదియాకు సంబంధించినటువంటి సందర్భం. హేరోదియా తప్పు చేసింది.
హేరోదియా చరిత్రను మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక నీచురాలైనటువంటి స్త్రీ ఆమె, చాలా తప్పు చేసింది ఆమె. ఆ తప్పును గద్దించాడు ఒక దైవజనుడు. ఆ తప్పును గద్దించాడండి. ఇప్పుడు గద్దించినటువంటి దైవజనుడి మీద ఏం పెట్టుకుంది ఈమె? పగ పెంచుకుంది. అవకాశం దొరికితే ఆయన చంపాలని చూస్తుంది. ఒకరోజు ఆ అవకాశం అనేది రానే వచ్చింది. ఆయన పట్టుకొచ్చి చెరసాల్లో వేశారు. చంపటానికి మాత్రం హేరోదు సాహసించట్లేదు. హేరోదియా మాత్రం చంపాలన్నటువంటి ఆలోచన మానుకోవట్లేదు. అయితే ఒకానొక సందర్భంలో తన కుమార్తె హేరోదు జన్మదినోత్సవప్పుడు తన కుమార్తె హేరోదు ముందు నాట్యం చేసింది. నాట్యం చేసినప్పుడు మెచ్చుకున్నటువంటి హేరోదు, నీకు ఏం కావాలి, ఏం కావాలన్నా కూడా ఇస్తాను నీకు అన్నాడు. తెలుసు మనందరికీ, అందుకనే వచనాలు చూపించట్లేదు. చివరి ఆఖరకు మా అమ్మగారిని అడిగి వస్తానండి అని చెప్పేసి వెళ్ళినటువంటి ఆ కుమార్తె ఇక్కడికి వచ్చి ఏమడిగింది? ఆ దైవజనుని తల అడిగింది. ఎంత దారుణమైనటువంటి విషయం అండి. నేను చాలాసార్లు చెప్పానండి, స్త్రీలు ఇంత దారుణంగా ఉంటారా? సర్వసాధారణంగా స్త్రీల పరిస్థితి ఏమిటో చెప్పండి, సహోదరి పరిస్థితి ఏమిటో చెప్పండి. గట్టిగా రక్తాన్ని చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోతారు. చూస్తేనే, అవునంటారు కదంటారా, చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోయేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి స్త్రీలలో కొంతమంది ఎలా ఉన్నారని మనం ఆలోచిస్తే దారుణమైనటువంటి ఆలోచన ఏమిటంట, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి తలను తీసుకురామని కోరుకోవటం, ఆ కోరికను వెళ్ళి హేరోదుకు చెప్పటం. ప్రియులారా, మనం ఆలోచించగలిగితే హేరోదు తల కొట్టించి ఇచ్చాడంట. ఏమేమో ఎలా తీసుకెళ్ళిందంట, తలను శుభ్రంగా పల్లెంలో పెట్టుకుని తీసుకెళ్ళిందంట. ఏమ్మా, ఏమైనా ఆకుకూరలా లేదా ఏమైనా కూరగాయలా? పల్లెల్లో పెట్టుకుని చక్కగా తీసుకుని వెళ్ళిపోయిందంట. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ హేరోదియా కూతురు పాత్ర కంటే హేరోదియా వెనుకున్నటువంటి తల్లి పాత్ర ప్రధానమైనది అన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. అంటే తప్పు చేసేవాళ్ళు తెర మీద మనకు కనిపిస్తున్నారు. వాళ్ళు అలాంటి దారుణమైనటువంటి తప్పు చేస్తున్నారంటే దాని వెనక ఖచ్చితంగా ఎవరు ఉన్నారు. ఎవరి ప్రోత్సాహం లేకపోతే అంత తప్పు ఎలా చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఎవరి ప్రోత్సాహం లేకుండానే తప్పు చేసేస్తారా? ఖచ్చితంగా ఒక తప్పును ధైర్యంగా ఒక వ్యక్తి చేస్తున్నాడంటే ఖచ్చితంగా దాని వెనక ఎవరో పెద్ద మనుషులు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారండి. ఎవరో ప్రోత్సహించేవారు ఉంటారు. ప్రభునందు ప్రియులారా, ప్రోత్సహించేవారు ఉన్నారు కనుకనే వీళ్ళు ధైర్యంగా తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి గమనించండి, అస్సలు ప్రోత్సాహం అనేది తప్పు చేసే వాళ్ళకు ప్రోత్సాహం అనేది ఇవ్వటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే హేరోదియా కుమార్తె వెనక ఎవరున్నారని ఆలోచిస్తే హేరోదియా ఉంది. మత్తయి గారు రాసినటువంటి సువార్త చూద్దాం, ఒక్క వచనం చూద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము. మత్తయి గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి ఒకసారి. మత్తయి గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు అది తన తల్లి చేత ప్రేరేపింపబడి ఏం చేసిందంట, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి తలను పల్లెల్లో పెట్టి ఇవ్వమని కోరిందంట. అంటే క్రీస్తునందు ప్రియులారా, హేరోదియా కుమార్తె వెనక ఎవరున్నారు? హేరోదియా ఉంది. అంత తప్పును ధైర్యంగా చేస్తున్నారంటే సమర్థించేవాళ్ళు, అండగా ఉన్నవాళ్ళు ఉన్నారన్నటువంటి వాస్తవాన్ని ప్రియులారా ఇక్కడ మనం గమనించుకోవాలి. ఓకేనా? ఇప్పుడు క్రొత్త నిబంధనలోనే మరొక సందర్భం మనందరికీ తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించినటువంటి సందర్భం. పిలాతు దగ్గర తీసుకుని వచ్చారు. పిలాతు అంటున్నాడు ఆయన తప్పించాలన్నటువంటి ఆలోచనతో, మీకు బరబ్బాను విడుదల చేసేటువంటి ఆప్షన్ ఉంది, ఇదిగో యేసు ప్రభు వారిని విడుదల చేసేటువంటి ఆప్షన్ ఉంది, ఏం కావాలో కోరుకోండి అన్నప్పుడు ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే మాకు బరబ్బానే కావాలని కోరారండి. బరబ్బా ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా? ఏమండి, బరబ్బా ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా? సమాజానికి మేలు చేసేవాడా? ఏముంటుంది బరబ్బా గురించి? నరహంతకుడైనటువంటి మనుషుడు అని ఉంటుందండి, బందిపోటు అతను. సమాజంలో నరహంతకుడు ఉంటే బాగుంటుందా చెప్పండి? సమాజానికి మంచి చేసేటువంటి వ్యక్తి ఉంటే బాగుంటుందా? కానీ సమాజం దేన్ని కోరుకుంటుంది? మాకు నష్టాన్ని కలిగించేవాడే మాకు కావాలి. సమాజం అంత దారుణమైనటువంటి ఆలోచన విధానంలో ఉందంటే ప్రియులారా, దాని వెనక ఎవరున్నారు? కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళు అలాంటి తప్పును చేస్తున్నారంటే వెనక ప్రోత్సహించేవారు, వెనక అండగా ఉన్నవారు ఉన్నారన్నటువంటి వాస్తవాన్ని ప్రియులారా ఇక్కడ మనం గమనించుకోవాలి. అందుకని యేసుక్రీస్తు వారిని విడిపించడానికి చేస్తున్నటువంటి ఆ ప్రయత్నంలో ప్రజల పరిస్థితి ఎలా ఉందో వారి వెనక ఎవరున్నారో మత్తయి గారు రాసినటువంటి సువార్తలోనే చూద్దాం ప్రియులారా. 27వ అధ్యాయము, మత్తయి గారు రాసినటువంటి సువార్త
27వ అధ్యాయము, దయచేసి అందరూ బైబిల్ చూడండి. 20 వచనం, 27వ అధ్యాయము 20 వచనం. ప్రధాన యాజకులను, పెద్దలంటే శాస్త్రులు పరిసయ్యులు అన్నటువంటి గుంపు, ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించమని జనసమూహములను ప్రేరేపించెను. బరబ్బాను విడిపించుకోవటానికి, యేసును సంహరించడానికి ప్రధాన యాజకులు పెద్దలు ఏం చేశారంట? జనసమూహాలను ప్రేరేపించారు. జనసమూహాలు అంత బలమైనటువంటి ఆలోచన. ఎందుకు అలాంటి బలమైనటువంటి నిర్ణయం తీసుకున్నారంటే వెనక పెద్ద మనుషుల సపోర్టు ఉందండి. చివరికి ఏం జరుగుతుందో తెలుసండి? ఇదిగో ఈ నీతిమంతుని రక్తము నా మీద, నా కుటుంబం మీద రావటానికి వీల్లేదని చేతులు కడుక్కున్నాడు పిలాతు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమన్నారు తెలుసా? మా మీదకు, మా పిల్లల మీదకు రావాలి. అంత భయంకరమైనటువంటి ఆలోచన ఎలా చేశారని ఆలోచిస్తే వెనక సమర్థించేవారు, ప్రోత్సహించేవారు ఉన్నారన్నటువంటి వాస్తవాన్ని ప్రియులారా ఇక్కడ మనం గమనించుకోవాలి. తప్పును ఖండించకపోవటం ఒక తప్పు అయితే, తప్పు చేసేవారిని ప్రోత్సహించడం అనేది ప్రియులారా దానికంటే భయంకరమైనటువంటి తప్పు అన్నటువంటి వాస్తవాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇప్పుడు ఈ ఆలోచన అంతటితో యోహాను గారు రాసినటువంటి 2వ పత్రికలోనికి మనం ప్రవేశిస్తే చూద్దాం. యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది కనుక చూద్దామండి. యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక 9వ వచనం నుండి 11వ వచనం వరకు చూద్దాం ప్రియులారా. యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం ఉంటుందండి, 9 నుండి 11 వచనాలు. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరించనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. బోధయందు నిలవనివాడు తండ్రిని కుమారుని అంగీకరించనివాడు. బోధయందు నిలిచేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. కాబట్టి 10వ వచనం, ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. జాగ్రత్త ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్త పడండి ప్రియ క్రైస్తవ సంగమా. దేవుడు అంటున్నాడు, క్రీస్తు బోధకు వ్యతిరేకంగా బ్రతికేవారు, క్రీస్తు బోధకు వ్యతిరేకంగా చేసేవారు శిక్షకు అర్హులు అని చెప్పి వారితో ఎవరైతే కలుస్తారో, అలాంటి వారిని ఎవరైతే సమర్థిస్తారో, అలాంటి వారిని ఎవరైతే ఆహ్వానిస్తారో అలాంటి వారంట వారి దుష్టక్రియలతో పాలివారైపోతారు. అంటే వాళ్ళు ఎంత తప్పు చేస్తున్నారో ఆ తప్పు మీరు చేయకపోయినా చూసి చూడనట్లుగా వ్యవహరించటం కాదు. ఇక్కడ వాళ్ళను సమర్థించినా, వాళ్ళకు సపోర్టుగా ఉన్నా, వాళ్ళకు అండగా మీరు నిలబడినా కూడా ఏం జరుగుతుందంటున్నాడు? వాళ్ళు చేసిన పాపంలో మీరు కూడా పాలిభాగస్తులే. క్రీస్తునందు ప్రియులారా, తప్పు చేయటం అనేది ఒక నేరం అయితే ఏమని తప్పును చూసి చూడనట్లుగా వ్యవహరించటం, తప్పును సమర్థించటం, తప్పుకు అండగా నిలబడటం క్రీస్తునందు ప్రియులారా మరొక నేరంగా మనకు కనిపిస్తుంది. దానికంటే ఇది తీవ్రమైనదిగా మనకు కనిపిస్తుంది ప్రియులారా. వెనక ప్రోత్సహించేవారు, వెనక ఉసిగొలిపేవారు, వెనక సపోర్ట్ చేసేవారు, అండగా ఉన్నవారు కనుకనే ఈరోజు తప్పులు చేస్తున్నవారు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. యోహాను గారు రాసినటువంటి ఈ 2వ పత్రికలో మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రియులారా, క్రీస్తు బోధను తీసుకురాని వారికి మీరు శుభమని చెప్పవద్దు, వారి ఇంట్లో కూడా మీరు రానివద్దు. కానీ మనం ఏం చేస్తామంటే ఆ బోధ వాక్యానుసారం కాకపోయినా కూడా మనకు అదే ఇష్టం. వాళ్ళని మనం వెంబడిస్తుంటాం, వాళ్ళని ఇష్టపడుతుంటాము. ఇంకెంత దారుణం అంటే ఇది వాక్యము కంటే అబద్ధపు బోధన చేసేవారికే సపోర్టుగా మనం నిలబడుతుంటాం ప్రియులారా. ఇది ఇంకా దారుణమైనటువంటి విషయం. వాళ్ళకు అండగా నిలబడతాం. ఆ తప్పును ఖండించకపోగా వాళ్ళను సమర్థించడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళతో పాటు అలా సమర్థించే వాళ్ళు కూడా భయంకరమైనటువంటి పాపానికి, దేవుని ఉగ్రతకు లోనవుతున్నారన్నటువంటి వాస్తవాన్ని గమనించుకోవాలి ప్రియులారా. మోలేకు దేవతకు బలులర్పించే వారిని ఖండించకుండా, వారిని అడ్డుకోకుండా చూసి చూడనట్లుగా వ్యవహరించేవారు శిక్షకు పాత్రులని దేవుని వాక్యం సెలవిస్తుంది. బిడ్డలను దేవుని కోసం పెంచే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటూ చూసి చూడనట్లుగా, పట్టి పట్టనట్లుగా వ్యవహరించే వారిని కూడా దేవుని శిక్షకు పాత్రులని దేవుని వాక్యం సెలవిస్తుంది. సమాజంలో నేరాలు ఘోరాలు చేసేవారు, దొంగలని మనం చదువుకున్నాం. అలాంటి వారితో ఏకీభించేవారిని, అలాంటి వారిని సమర్థించేవారిని ఖచ్చితంగా శిక్షార్హులని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. వీటన్నిటిని మనసులో పెట్టుకుంటే ఈరోజు సత్యం అనేది సమాజంలోనికి తీసుకువెళ్తున్నటువంటి గొప్ప స్థానంలో ఉన్నటువంటి ఈరోజు బోధకులు, కొంతమంది సేవకులు చేస్తున్నటువంటి తప్పేమిటి? ఏమండి,
ఒకవేళ సత్యాన్ని సమాజంలోకి తీసుకువెళ్తే ఏం జరుగుతుందంటే మహా అయితే సంఘానికి వచ్చేటువంటి వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. ఏమండి, సత్యాన్ని సమాజంలోకి తీసుకుని వెళ్తే ఏం జరుగుతుంది? సంఘానికి వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. దానివల్ల కానుకలు తక్కువగా ఉంటాయి, దానివల్ల అవసరాలు అంతగా తీరకపోవచ్చు. ఏమండి, సంఘానికి వచ్చేటువంటి వారి సంఖ్యను పెంచుకోవటానికి, వారి ద్వారా వచ్చేటువంటి లాభాన్ని పొందుకోవటానికి ధనార్జనే ధ్యేయంగా ప్రభునందు ప్రియులరా సత్యము స్థానంలో అసత్యాన్ని ప్రోత్సహిద్దామా? అబద్ధాన్ని ప్రోత్సహిద్దామా? ఎవరో రావట్లేదని, ఎవరో ఇవ్వట్లేదని, ఎవరో ఇవ్వరని, ఎవరో రారని అన్నటువంటి ఆలోచనతో సత్యము స్థానంలో అసత్యాన్ని తీసుకుని వద్దామా? తీసుకురావటం మాత్రమే కాదు, ప్రభునందు ప్రియులరా దొంగలు ఊళ్ళు పంచుకున్నారు అన్నట్లుగా ఏం చేస్తున్నారంటే దొంగలను సమర్థించేటువంటి దొంగలు కొంతమంది, అంటే అబద్ధాన్ని ప్రకటిస్తున్న వారికి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా అబద్ధ కార్యాలను చేస్తున్న వారిని సమర్థిస్తున్నటువంటి దొంగలు కొంతమంది. అందుకే ఈరోజు మన అంశం ఏమిటంటే అసత్యమును సమర్థిస్తున్న అబద్ధికులు. దేన్ని సమర్థిస్తున్నారు? అసత్యమును సమర్థిస్తున్న అబద్ధికులు. లైవ్లో చూస్తున్న వారికి తెలుసు ఈరోజు ఏం అంశం మాట్లాడుకుంటున్నామో. కింద ఒక క్యాప్షన్ కూడా ఉందండి. ఏమిటి చెప్పంటారా క్యాప్షను? అసత్యమును సమర్థిస్తున్న అబద్ధికులు. కిందే ఉందంటే ఆ తేజాను సమర్థిస్తున్న వారు ఖచ్చితంగా వినండి. ఏ తేజ? ఆ తేజానే. ఎందుకులేండి మళ్ళీ అతని గురించి మళ్ళీ అతని పేరు మొత్తం పలకాల్సినటువంటి అవసరం ఏముంది? ఇప్పుడు ఒక మంచి సెలబ్రిటీ కదా ఇప్పుడు అతను. క్రీస్తునందు ప్రియులారా జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే ఏమన్నా అతను చేసేది పచ్చి అబద్ధం, పూర్తి అసత్యం. అది దేవుని వాక్యానికి విరుద్ధం. అలాంటి దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేస్తుంటే ఇదేమిటని ప్రశ్నిస్తుంటే ఏమండి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? కొంతమంది అబద్ధికులు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు చేసేది అదే తంతు గనక సత్యాన్ని సమర్థించేటువంటి వాళ్ళు కాదు వీళ్ళు, అసత్యాన్ని సమర్థించేటువంటి అబద్ధికులు గనక ఏం చేస్తున్నారంటే అబద్ధికుడైనటువంటి ఆ తేజాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? వెనకేసుకొని వస్తున్నారు. అది ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితితో ఇప్పటి వరకు వాక్యాన్ని మనం మాట్లాడుకున్నాం ప్రియులరా. ప్రారంభంలో అబద్ధపు దేవత అయినటువంటి మొలేకుకు బలులర్పించేటువంటి సందర్భం నుండి ఏమండి క్రీస్తు బోధను తీసుకురాకుండా మన దగ్గరకు వచ్చేవారి విషయం వరకు కూడా దేవుడు హెచ్చరించినటువంటి సంగతులు మనం మాట్లాడుకున్నాం. ఈ వాక్యాలన్నీ మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనకు క్లియర్గా ఏమర్థమైందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ క్రైస్తవులైన వారు అసత్యానికి కొమ్ము కాయకూడదు, అసత్యాన్ని సమర్థించకూడదు. అసత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి, అసత్యాన్ని చేస్తున్నటువంటి అబద్ధికులకు అండగా నిలబడకూడదు. వారు చేసేటువంటి తప్పులను ప్రియులారా వెనకేసుకొని రాకూడదు, ప్రోత్సహించకూడదు వాళ్ళని. కానీ ఈరోజు ఏం ప్రోత్సహిస్తున్నారు? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా వాక్యం అనేది ఎంత గొప్పదో, వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నటువంటి విషయం తెలియక ఈరోజు అబద్ధాన్ని ఖండిస్తుంటే ఏం చేస్తున్నారంటే అబద్ధాన్ని ఖండించేవారిని కూడా విమర్శించేవారు, అబద్ధాన్ని ఖండించేవారి గురించి నోటికొచ్చినట్లుగా మాట్లాడేవారు. ఆ తేజాను కొంతమంది ఖండించారండి, మన వాళ్ళు కొంతమంది ఖండించారా లేదా? ఎందుకు? అది అబద్ధం కనుక, అతను చేసేది అసత్యం కనుక. అసత్యం కాబట్టి ఏంటో చెప్పండి, అరటిపళ్ళు తింటే పిల్లలు పుట్టడం ఏంటండి? విడ్డూరం కాకపోతే అరటికాయలు తింటే పిల్లలు పుట్టేది ఏమిటి అసలు? ఆ అరటికాయలు ఎవరో వచ్చిన వాళ్ళకు పలహారంగా పంచమని ఇచ్చారు, అదే జరిగింది అక్కడ. అరటికాయలను పలహారంగా పంచమని ఇస్తే ఇతను ఏం చేశాడంటే ఈ అరటికాయలు తింటే పిల్లలు పుడతారన్నాడు. క్రీస్తునందు ప్రియులారా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఎంత దారుణం. అరటికాయలు తింటే పిల్లలు పుడతారు. ఇంకొక ఆయన యాపిల్ కాయలు తీసుకుని వచ్చాడు, యాపిల్ కాయలు తీసుకుని వచ్చి ఆయన పంచడం ప్రారంభించాడు. దర్శి ప్రాంతంలో సుమారు కరోనాకు ముందేనండి, నాకు తెలిసి కరోనాకు చాలా ముందు, ఒక 8 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఆ ప్రాంతానికి సువార్తకు వెళ్ళాం మేము. సువార్తకు వెళ్ళినప్పుడు దర్శి ప్రాంతం ప్రకాశం జిల్లాలో ఉంటుంది. మేము వెళ్ళటానికి 2 రోజుల ముందు అక్కడ ఒక మీటింగ్ జరిగింది. వాస్తవానికి మీటింగ్ జరుగుతున్నప్పుడు, మీటింగ్ వచ్చేటప్పుడు ఆ మీటింగ్ ఏర్పాటు చేసే వాళ్ళు ఏమేమి తీసుకొస్తారో చెప్పండి, మీకు తెలిసిందే చెప్పండి. ఏమేమి తీసుకొస్తారు? మీటింగ్ జరగాలంటే ఏమేం కావాలమ్మా చెప్పండి. సౌండ్ సిస్టమ్ కావాలి, లైటింగ్ కావాలి, స్టేజికి బల్లలు కావాలి, కుర్చీలు కావాలి, పరదాలు కావాలి, ఇవన్నీ కూడా కావాలి. వీటన్నిటితో పాటు ఆయన వస్తా లారీ మామిడికాయలు తీసుకొచ్చాడు. వాక్యం అంతా అయిపోయింది. ఏం ఉండదులేండి, వాక్యం అంతటి ఏం చెప్పరు. వెనకది ముందుకి, ముందుది వెనక్కి,
ఏదో వచ్చిన వాళ్ళని కొద్దిసేపు వాక్యం చెప్పాము, వాక్యం విన్నామన్నటువంటి ఆనందాన్ని వాళ్ళు కలిగించడానికి ఏవో 4 మాటలు మాట్లాడేసి చివరి ఆఖరికి ఏం చెప్తున్నాడంటే, నేను వస్తా మీకోసం మామిడికాయలు తీసుకొచ్చాను, ఇవి మామూలు మామిడికాయలు కాదు, ఆశీర్వాదపు మామిడికాయలు అన్నాడు. ఎగబడి కొన్నారండి, ఎగబడి కొన్నారు. వాస్తవం అండి, అక్కడ ఉన్న వాళ్ళే చెప్పారు, ఎగబడి కొన్నారు. కొసమెరిపోయి ఉంటే చెప్పంటారా? అతను వచ్చాడు, లారీకాయలు అమ్ముకుని వెళ్ళిపోయాడు. మరుసటి రోజు బజార్లో మామిడికాయలు అమ్మే వాళ్ళు ఉన్నారు చూశారు, వీళ్ళలో కొంతమంది తెలివిగా ఆశీర్వాదపు మామిడికాయలని బోర్డు పెట్టుకున్నారంట ఆ బల్లకే. అయ్యేననుకొని ఇవి కూడా కొనేయటం ప్రారంభించారండి. ఎంత దారుణమైనటువంటి విషయం క్రీస్తునందు ప్రియులారా. ఎడిపోతుంది క్రైస్తవ్యం. ఇలాంటి దారుణాలు చేస్తుంటే ఏమండి ఇది వాక్యానుసారం కాదు, ఇది తప్పు, దేవుని గ్రంథానికి వ్యతిరేకం, దేవుని చిత్తానికి వ్యతిరేకం అని చెప్తే ఏమంటున్నారు? అలా మాట్లాడకూడదు సేవకుల గురించి. నిజమే, వాక్యానుసారంగా బోధించేటువంటి సేవకుల గురించి అలా మాట్లాడకూడదు. అబద్ధికుల గురించి ఖచ్చితంగా మాట్లాడాలి తీరాలి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా. అబద్ధికుల గురించి మాట్లాడి తీరాలి. ఎన్నే యాంబ్రే అంట, ఇద్దరున్నారు బైబిల్లో. ఎక్కడ వాళ్ళు? మోషే గారి కాలానికి సంబంధించిన వారు. మోషే గారి కాలానికి సంబంధించినటువంటి ఎన్నే యాంబ్రే గురించి ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు గారు మాట్లాడుతున్నారు తన పత్రికల్లో. ఎందుకు? వాళ్ళు సత్యానికి వ్యతిరేకంగా మారిపోయిన వారు అని. ఇప్పుడు సత్యానికి వ్యతిరేకంగా మారిపోయిన వారి గురించి మాట్లాడొద్దా? అబద్ధాన్ని చేస్తున్న వారి గురించి మాట్లాడొద్దా? వాళ్ళు చేసేది అబద్ధం అని చెప్పొద్దా? అబద్ధాన్ని అబద్ధం అని చెప్పడం అనేది తప్ప? ఇది ఎక్కడ విడ్డూరం అండి? అబద్ధాన్ని అబద్ధం అని చెబుతున్న వారికి వ్యతిరేకంగా మాట్లాడేవారు కొంతమంది అయితే, అబద్ధాన్ని చేసేవారిని ప్రోత్సహించేవాళ్ళు, వాళ్ళకు అండగా మేము ఉన్నాం మీకు ఎందుకు, ఇంకా ప్రజలను దోచుకోండి అని చెప్పేసి ప్రోత్సహించేవాళ్ళు కొంతమంది అండి. ఈ గుంపులో కొత్తగా మా చిలకలూరుపేట ఆయన కూడా చేరాడు. మీరు గమనించారో లేదో ఒక వీడియో. ఈయనైతే ఇంకా శృతి మించి మాట్లాడుతున్నాడు, నోటికి వచ్చినట్లుగా వాడు వీడు అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు. ఏమంటే కామన్ సెన్స్ లేదా ఒక సేవకుడిగా? సరే, నిన్ను సమర్థించుకోవటాను, ఎందుకంటే నువ్వు ఆ తాన్లో బుక్కవే. ఆ తేజ ఎలాంటి వాడో నువ్వు కూడా అలాంటి వాడివి, కానీ నీ రూట్ వేరేగా ఉంటుంది. మొత్తానికి నువ్వు మోసగాడివే. ఇప్పుడు నీ మోసాన్ని సమర్థించుకోవటానికి నువ్వేం చేస్తున్నావంటే మరొక మోసగాడికి సమర్థిస్తున్నావు, అండగా నిలబడ్డావు. అంటే మోసగాళ్ళంతా ఏమయ్యారంటే ఒక్కటయ్యారు. అదే దొంగలంతా కలిసి ఏం చేశారంట? ఊరిని పంచుకున్నారంట. నువ్వు అటుండి దోచుకో, నేను ఇటుండి దోచుకుంటాను. ఏమిటండి ఇది అబద్ధము, ఇది వాక్యానుసారం కాదని చెబుతుంటే ప్రభునందు ప్రియులారా ఆలోచించవలసింది పోగా, ఏమండి చెబుతున్న వారిని విమర్శించేవారు తమను తాము ఏం చేస్తున్నారంటే సమర్థించుకునేవారు. ఎంత దారుణమైనటువంటి విషయం క్రీస్తునందు ప్రియులారా. అసలు ఈ చిలకలూరుపేట ఆయన అయితే మరీ ఓవర్గా మాట్లాడాడండి. నాకు అతని మాటలు కూడా వినబుద్ధి కాలేదు. ఇంత దిగజారిపోయారు? అబద్ధాన్ని సమాజంలో తీసుకువెళ్తానికి, అబద్ధం ద్వారా లాభాన్ని సంపాదించుకోవటానికి ఇంత దిగజారిపోవాలా? 2010లోనండి ఒక సేవకుడు వాక్యం చెబుతూ ఒక మాట చెప్పాడు, మంచి మాట. దేవుని సేవ చేసేటువంటి సేవకులు యథార్థంగా సేవ చేయాలి. ఆ సేవ చేసేటప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అనుభవించాలి కానీ దేవుని వాక్యాన్ని పెట్టుకొని మోసం చేయకూడదని చెబుతూ, ఒకవేళ నీకు ఆకలి వేస్తుందా, నీకు ఆకలి తీరేటువంటి మార్గం కూడా లేదా, అవసరమైతే 4 పందులు కాసుకున్నా కూడా వచ్చినటువంటి నష్టం ఏం లేదంట. కానీ దేవుని వాక్యాన్ని అడ్డం పెట్టుకొని ప్రభునందు ప్రియులారా తప్పు చేయటం చాలా తప్పు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమని 4 ఇళ్ళకి వెళ్ళి అమ్మ ఆకలిస్తుందంటే అన్నం పెట్టరా? ఏమైనా ఆకలి తీర్చుకోవటానికే అబద్ధాన్ని చెప్పి సమాజాన్ని మోసం చేయాలా? దేవుని చిత్తాన్ని దెబ్బతీయాలా? ఎంత దారుణమైనటువంటి విషయం అండి. ఎక్కడుందండి బైబిల్లో అరటికాయలు అమ్ముకోమని, ఆపిల్ పళ్ళు అమ్ముకోమని, మామిడికాయలు అమ్ముకోమని ఎక్కడుంది బైబిల్లో? ఇంకా కచ్చిపులు అమ్ముకునేవారు, యేసుక్రీస్తు వారి రక్తం పేరిట కొబ్బరి నూనె అమ్ముకునేవారు, వీళ్ళ గురించి అసలు ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎంత దారుణమైనటువంటి విషయం అండి. ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా? బైబిల్లో ఎక్కడున్నాయి? బైబిల్లో లేని జరుగుతున్నది ఇది తప్పని చెబుతుంటే అది తప్ప. ఈ ఆతేజ అన్నటువంటి వ్యక్తి ఇంకా ఏం చేస్తున్నాడు తెలుసా? ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్నాడండి. మొత్తానికి పైకి తీసుకొచ్చారు. అందరు కలిసి ఏం చేశారంటే మోసారు పైకి. అసలు అతని పరిస్థితి మామూలుగా లేదు. తన తప్పుని ఎంతగా సమర్థించుకుంటున్నాడంటే చెప్పాను మీకు. యేసుక్రీస్తు వారి కాలంలో యేసుక్రీస్తు వారు కూడా అద్భుతాలు చేశారు. యేసుక్రీస్తు వారు తన పరిచర్య చేసినప్పుడు మహా అయితే ఎంతమందిని బ్రతికించాడంట? 3 బ్రతికించాడు. మహా అయితే 3 బ్రతికించాడు. ఇది ఎక్కడ మాట అండి అసలు? ఆ తేజ అన్నటువంటి వ్యక్తికి మనోనేత్రాలు మూసుకుపోయాయి.
ఇప్పుడు అతన్ని సమర్థిస్తున్నటువంటి అబద్ధికులందరికీ కూడా మనోనేత్రాలు మూసుకొని పోయాయి ప్రభునందు ప్రియులారా. యేసుక్రీస్తు వారు అంటే మహా అయితే ముగ్గురు బ్రతికిచ్చాడంట. ఇప్పుడు ఆ తేజాకి ఏం మూసుకుపోయాయి? మనోనేత్రాలు మూసుకుపోయాయి. ఇప్పుడు మనోనేత్రాలు మూసుకుపోయాయి కనుక ఏమంటున్నాడు? యేసుక్రీస్తు వారు తనని కూడా బ్రతికించాడన్నటువంటి వాస్తవం అతనికి అర్థం కావట్లేదు. తన భార్యను బ్రతికించాడన్నటువంటి వాస్తవం తనకు అర్థం కావట్లేదు. రేపు తన పిల్లలు పెరిగి పెద్దవారై క్రీస్తునందు విశ్వాసం ఉంచితే వారిని కూడా ఆయన బ్రతికిస్తాడన్నటువంటి వాస్తవం అతనికి అర్థం కావట్లేదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు క్రైస్తవులు 400 మంది ఉంటే ప్రభునందు ప్రియులరా, అలాంటి వారందరినీ కూడా బ్రతికించింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఆయన కాదా బ్రతికించింది? ఏమండి, మహా అయితే ముగ్గురిని బ్రతికించాడని అన్నటువంటి ఒక అబద్ధికుని సమర్థిస్తారా? అతని అబద్ధ బోధలను సమర్థిస్తారా? అతని కొమ్ము కాస్తారా? ఏమిటి మీకు వచ్చినటువంటి లాభం? మీ అబద్ధాలను కవర్ చేసుకోవటానికా? దొంగలందరూ ఒకటయ్యారు. ఎంత దారుణమైనటువంటి విషయం అండి ఇది, ఎంత దారుణమైనటువంటి విషయం ప్రియులారా. పేర్లు పెట్టి పిలుస్తాడు. ఇది ఎక్కడ చోద్యం అండి? పేర్లు పెట్టి పిలిచే వరం ఎక్కడుంది బైబిల్లో? పేర్లు పెట్టి పిలిచే వరం ఎక్కడుంది బైబిల్లో? అలాగే పేర్లు పెట్టి పిలుస్తూ దొరికిపోయాడండి. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా ఎందుకు అతన్ని సమర్థిస్తున్నారో అర్థం కావట్లేదు. ఎవరో ఒక సహోదరాలు వచ్చింది, పేరేదో ఉంది, అమ్మ వచ్చావని చెప్పేసి లేచి నిలబడింది. ఇప్పుడు తన పక్కనే తన భర్త ఉన్నాడు. వచ్చావా ప్రవీణ్ అన్నాడు. అతని పేరు ప్రవీణ్ కాదు వాస్తవానికి. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఆ సహోదరాలు చెప్తుంది ఇతని పేరు వేరొకటి. ఎంత దారుణం అండి. ఒక ఆమెను దెయ్యం వేలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు? ఈ ఆతేజ అని అబద్ధికుడైనటువంటి ఈ ఆతేజ ఒక ఆమెను దెయ్యం వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె ఏమంటుందంటే నాకు తెలుసులే పో అంటుంది. నేను ఎవరో తెలుసు అంటే నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను నేను అంటుంది. నిజమండి, ఆ వీడియో ఉంది చూడండి సోషల్ మీడియాలో. నీలాంటి వాళ్ళని చాలామందిని చూశానంటుంది. నిజంగా ఆ సందర్భాన్ని చూస్తున్నప్పుడు నాకు బైబిల్లో ఏం గుర్తుంటుందో తెలుసా? అపోస్తుల కార్యములు. ఆ సందర్భాన్ని చూస్తున్నప్పుడు బైబిల్ అదే గుర్తొచ్చిందండి. పో పో టచ్ 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 అంటున్నాడు. టచ్ లేదు, ఏమి లేదు, మామూలుగా కీప్యాడ్ ఫోన్ లేదు, ఏం చేసినా కూడా వెళ్ళట్లేదు. నాకు తెలిసిలే పో అంటుంది. అని ఏం చేశాడో తెలుసా? ఆమె దగ్గర నుండి మైక్ తీసేసుకుని ఆమెను పక్కన పంపించేసి ఇంకో చోటకు వెళ్ళాడు. ఎంత దారుణం చూడండి. నిజంగా అతను ఆ పని చేస్తున్నప్పుడు నిజంగా అపోస్తుల కార్యంలో ఈ సందర్భమే గుర్తొచ్చిందండి. చూద్దాం. అపోస్తుల కార్యములు ఒక్క నిమిషం అండి. 19వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 11వ వచనం నుండి కొన్ని మాటలు చూద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 11 నుంచి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమును తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. 13వ వచనం. అప్పుడు దేశ సంచారులకులైన మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడా మిమ్ములను ఉచ్చాటన చేయుచున్నామని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. అంటే పౌలు గారు చేస్తున్న దాన్ని చూసి కొన్ని నక్కలు ఏం చేస్తున్నాయి? వాతలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. పులిని చూసి పౌలు గారు చేసింది దేవుని శక్తి, అది దేవుని శక్తి, అది దేవుడు చేయించినటువంటి అద్భుతాలు ఆయన ద్వారా కొంతమంది దెయ్యాలను వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేశారంట. యేసు నామంలో పో అంటున్నారు. అదే జరుగుతుంది అక్కడ. యేసునామంలో పో అంటున్నారు. ఏం జరుగుతుంది? 14 వచనం. యూదుడైన స్కేవాయను ఒక ప్రధాన యాజకుని కుమారులు ఏం చేస్తున్నారంటే వీళ్ళు మాంత్రికులు, వీళ్ళు దెయ్యాలు వెళ్ళగొట్టారు. ప్రధాన యాజకుని కుమారులు దెయ్యాలు వెళ్ళగొట్టడం ఏంటండి? దౌర్భాగ్యం కాకపోతే. యూదుడైన స్కేవాయను ఒక ప్రధాన యాజకుని కుమారులు ఏరుగుడు అలాగూ చేయుచుండిరి. అందుకు ఆ దెయ్యము నేను యేసును ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగగా మాకు యేసు తెలుసు, అదిగో ఆ పౌలు అంటున్నటువంటి ఆయన కూడా తెలుసు, అసలు మీరు ఎవర్రా మీరు అని చెప్పేసి ఎగిరి వాళ్ళ మీద పడంట. ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగ తీసుకొని గెలిచిన, అంటే పిచ్చ కొట్టుడు కొట్టిడనమాట. అది విషయం. అక్కడ లొంగ తీసుకుని గెలచడం అంటే అది విషయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఆతేజ అన్నటువంటి వ్యక్తి ఆమెను మీరు చూడండి. వీడియో అవసరమైతే ఒకవేళ చూపించండి మీరు అంటే వచ్చే వారం చూపిస్తాను మీకు. లేదా ప్రభు చిత్తం అయితే ఒకవేళ ఇది అప్లోడ్ జరుగుతుంది కదా, చూద్దాం, క్లిప్పింగ్ వేద్దాం అవసరమైతే ఎడిట్ చేసి. పో అస్సలు మాట కూడా వినట్లేదు. నాకు తెలుసులే, అసలు నువ్వెవరు, చాలా విన్నా నేను, నువ్వు అన్నట్టుగా ఉంది ఆమె ఫీలింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఎంత దారుణమైనటువంటి విషయాలు అండి, ఎంత దారుణమైనటువంటి విషయాలు.
ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మకు, పరిశుద్ధాత్మ కార్యాలకు, పరిశుద్ధాత్మ వరములకు, పరిశుద్ధాత్మ ద్వారా జరిగినటువంటి అద్భుతాలకు మేము వ్యతిరేకము కాదు. మేము పరిశుద్ధాత్మను మీరు నమ్మిన దానికంటే ఎక్కువ నమ్ముతాము. ఎందుకంటే పరిశుద్ధాత్మని గురించి చాలా విలువైనటువంటి సంగతులు మేము నేర్చుకుని ఉన్నాం దేవుని కృపను బట్టి. మీకు తెలియక పరిశుద్ధాత్మని గురించి మీరు ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి చేష్టలు చేస్తున్నారు ఈరోజు పరిశుద్ధాత్మ పేరుతో. అందుకనండి దేవుని కృపను బట్టి ఈ నెల 26వ తేదీ స్థానిక సంఘం ద్వారా జరగబోతున్నటువంటి కార్యక్రమం అదే. కొద్దిసేపట్లో పాంప్లెట్లు వస్తాయి మీ దగ్గరికి. పరిశుద్ధాత్మ వరములు మరియు అద్భుతములపై అవగాహన సదస్సు రేపు 26వ తేదీ. ఎవ్వరూ మిస్ కాకండి. అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం ప్రియులారా. పరిశుద్ధాత్మ వరములు మరియు అద్భుతములపై అవగాహన సదస్సు ఎలాగుంటుందో చూడండి. అసలు పరిశుద్ధాత్మ వరములు ఏమిటో, ఆ పరిశుద్ధాత్మ వరములు ఎలా ఎవరికి ఎక్కడ ఇవ్వబడ్డాయో, ఎలా ఉపయోగపడతాయో అన్నటువంటి అద్భుతమైనటువంటి వాక్య విశ్లేషణ ప్రియులారా ఆ రోజు జరగబోతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి, పరిశుద్ధాత్మ కార్యములకు, పరిశుద్ధాత్మ అద్భుతాలకు మేము వ్యతిరేకం కాదు, ఆ వరాలకు వ్యతిరేకం కాదు ప్రియులారా. ఏమైనా చెప్పామనుకోండి అది తప్పని చెప్తే వెంటనే వేసేటువంటి నిందేంటో చెప్పమంటారా? వీళ్ళు పరిశుద్ధాత్మను నమ్మరు, వరాలను నమ్మరు. ఎవరు చెప్పారు మీకు నమ్మమని? మేము చెప్పామేంటి? ఎక్కడైనా విన్నారా? పోనేనా మీరేమైనా? నమ్మరు అన్నటువంటి ఒక నింద ప్రియులారా. పైగా ఎందుకు చేయడండి దేవుడు అంటున్నారు. చేస్తాడు దేవుడు. ఏ కాలంలో అయినా దేవుడు స్వస్థతలు చేయడానికి, అద్భుతాలు చేయడానికి, కార్యాలు చేయడానికి దేవుడు సమర్థుడే. ఏ కాలంలోనైనా సరే దేవుడు చేయగలుగుతాడు. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దానికి ఒక పద్ధతి అనేది ఉంది, దానికి ఒక క్రమం అనేది ఉంది. పద్ధతి క్రమం దెబ్బతింటే అది ఏ కాలమైనా సరే దేవుడు వ్యతిరేకిస్తాడన్నటువంటి వాస్తవాన్ని మనం గమనించుకోవాలి. మత్తయి గారు రాసినటువంటి సువార్త చూడండి ఒకసారి, ప్రార్థన చేస్తాను. మత్తయి గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము. మత్తయి గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 22, 23 వచనాలను చూద్దాం ప్రియులారా. మత్తయి గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 22, 23 వచనాలను మనం చూద్దాము. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమం చేయువారులారా నా ఎద్దు నుండి పొండని వారితో చెప్పి. నేను అడుగుతున్నాను, ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఖచ్చితంగా దేవుని ద్వారా ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి అని మేము నమ్ముతున్నాము, చెబుతున్నాం కూడా. నేను అడుగుతున్నాను, ఇక్కడ యేసుక్రీస్తు వారు అక్రమము చేయువారులారా నా ఎద్దు నుండి పొండని ఈ ప్రవచించేవారిని, అద్భుతాలు చేసేవారిని, ఆశ్చర్యకార్యాలు చేసేవారిని అన్నాడా లేదా? ఎవరి నామంలో చేశారంట? పైగా యేసుక్రీస్తు వారి నామంలోనే చేశారు. యేసుక్రీస్తు వారి నామంలో చేసినా కూడా దేవుడు ఎందుకు వీరిని అక్రమం చేయువారులారా నా ఎద్దు నుండి పొండని మాట్లాడారు? అసలు ఇంతకు వీళ్ళు ఎవరు? వీళ్ళు చేసినటువంటి కార్యాలు ఎలాంటివి? వీళ్ళకు ఉన్నటువంటి వరాలు ఎలాంటివి? వీళ్ళు చేసినటువంటి అద్భుతాలు ఎలాంటివి? యేసుక్రీస్తు వారి నామములో చేసినా కూడా వీళ్ళు దేనిని బట్టి చేశారు ప్రభునందు ప్రియులారా? ఎందుకు వీళ్ళను ప్రభు అంగీకరించలేదు చెప్పమనండి. యేసుక్రీస్తు వారి నామంలో జరిగినా ఎందుకు ప్రభు అంగీకరించలేదు వీళ్ళను? అక్రమం చేయవారులారా నా ఎద్దు నుండి పొండని యేసుక్రీస్తు వారు ఎందుకు మాట్లాడారు చెప్పమనండి సమాధానం దానికి. అక్కడ జరిగినటువంటి అద్భుతాలను చెప్పండి, అక్కడ వెళ్ళగొట్టినటువంటి దెయ్యాలేంటో చెప్పండి. క్రీస్తునందు ప్రియులారా, అబద్ధాన్ని ప్రకటించడం, అబద్ధాన్ని చెప్పడం అనేది ఒక తప్పు అయితే దానిని చూసి చూడనట్టుగా ఉండటం, పైగా దానిని సమర్థించటం, అబద్ధాన్ని చెప్పేటువంటి అబద్ధికులు అండగా ఉండటం, వారి పక్షాన నిలబడటం అనేది ప్రభునందు ప్రియులరా దేవునికి, దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళటమే గుర్తుపెట్టుకోండి. ఆ తేజనే కాదండి, ఆ తేజనే కాదు, ఇలాంటి దొంగలు ఎంతోమంది తయారయ్యారు ప్రభునందు ప్రియులరా ఈరోజు సమాజంలో. మొదటి వర్తమానంలో విన్నారు, వీళ్ళ ద్వారా దేవుని నామం అనేది ఎంతగా అవమానపరచబడుతుందో మాటలు చెప్పలేము ప్రభునందు ప్రియులరా, మాటలు చెప్పలేము. ఎంత దారుణమైనటువంటి విషయం అండి, ఎంత దారుణమైనటువంటి విషయం. మీకు పోయిన ఉపవాస కుడికలు చెప్పాను నేను. ఒక సహోదరాలంట ఇంట్లో ఉన్నటువంటి ఎలుకలు పోవటానికి ఉపవాసం ఉందంట. ఎన్ని గంటలు? ఉదయం 9 గంటల నుంచి 9-10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉందంట. కొంతమంది ఇది కరెక్టా అని చెప్పేసి పోస్టు పెడితే ఆమెను సమర్థించేవారు మరి కొంతమంది. చూడండి ఇది ఎక్కడ విడ్డూరం. నాకు తెలియక అడుగుతాను, ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే పైగా ఏమంటే దేవుడు ఆ కార్యాన్ని చేయలేరు అంటున్నారు. నేను అంటున్నాను, దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడా? దేవుడు ఎంత గొప్పవాడో మీకు అర్థం కావట్లేదా? దేవుని శక్తి ఎలాంటిది అర్థం కావట్లేదా? ఎలుగులు పోవటానికి దేవుని దగ్గరికి రావాలా? పోనీ మీరు చెప్పేది ఏమైనా వినటానికి, నమ్మటానికి సఖ్యంగా ఉందా?
ఏం జరిగిందంట? పిల్లి వస్తుందంట, ఎలుకలను పట్టుకుపోతుందంట. సుమారు 50 నుంచి 55 ఎలుకలను. కాంట్రాక్ట్ ఏమైనా ఇచ్చారండి పిల్లికి ఎలుకలు పట్టుకుపోవటానికి? ఎంత దారుణమైనటువంటి విషయం అండి. మన ప్రాంతానికి లండన్ నుంచి లేదా అమెరికా నుంచి ఒక హార్ట్ స్పెషలిస్ట్ వచ్చాడు అనుకోండి. ఆయన ఎలాంటి స్పెషలిస్ట్ అంటే గుండె మార్పిడి ఆపరేషన్ చాలా అవలీలగా చేసేస్తాడనమాట. గుండెని తీసి గుండెని పెట్టడంలో మంచి స్పెషలిస్ట్ ఆయన. చాలా స్పెషలిస్ట్ అనమాట. అవలీలగా చేస్తాడు. ఎంత క్లిష్టమైనటువంటి కేసులు కూడా చాలా తేలిగ్గా చేయగలిగినటువంటి అంత సామర్థ్యం కలిగిన వాడు అతను. ఇప్పుడు ఆ వ్యక్తి మన ప్రాంతానికి వచ్చాడు, మన గుంటూరుకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఎలాగోలాగా అతను అపాయింట్మెంట్ మనం తీసుకున్నాం. వెళ్ళిపోయి ఆయన ముందు కూర్చొని మీ ప్రాబ్లం ఏంటని అన్నాడు అనుకోండి. ఏం లేదండి డాక్టర్ గారు, 2 రోజుల నుంచి లైట్గా తలనొప్పి వస్తుంది అన్నాం అనుకోండి. ఎలాగుంటుంది ఆయన ఫీలింగ్ చెప్పండి? అసలు నేను లోపలికి పంపినవాడు ఎవడు అనేది ముందు ప్రశ్న. నీకు బుద్ధి బుర్ర ఉందా అనేది రెండో ప్రశ్న. మర్యాదకి ఇక్కడ నుంచి వెళ్ళవు అనేది వార్నింగ్ తర్వాత. అవునంటారు కదంటారు. ఆయన ఎవరు? హార్ట్ స్పెషలిస్ట్ అండి. నీకు తలనొప్పి వస్తే 2 రోజులు తలనొప్పి వస్తే సారిడాన్ వేసుకో. ఎంత ఇప్పుడు? 5 రూపాయల ఏమా సారిడాన్? 5 రూపాయల 2 రూపాయల ఎంతో. తలనొప్పి వేసుకోండి. తలనొప్పి వస్తే టాబ్లెట్ వేసుకోండి. సారిడాన్ దగ్గర అవసరం లేదు. డోలో 650 వేసుకున్నా కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఆ తలనొప్పి కోసం ఆయన దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు యేసుక్రీస్తు వారు, ఈ లోకానికి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చిందండి? ప్రపంచంలో ఎవరు తీయలేనటువంటి పాపాన్ని తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రపంచ మానవాళి కోసం తన పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించి అనేక మందిని ఆ పాపం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే, ఏమండి ఈరోజు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఏమండి వేషాలు వేస్తే ఎలా? నాకు తెలిసి 7వ అధ్యాయంలో ఉన్నవారు కూడా అలాంటి వేషాలు వేసిన వాళ్ళే. నా యొద్ద నుండి పొండి అన్నాడు ఆయన. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని శక్తిని తక్కువ అంచనా వేయమాకండి దయచేసి. దేవుని శక్తిని మీ సొంత లాభానికి మీరు వాడుకోవద్దు దయచేసి. కాబట్టి ఈ ఆ తేజ లాంటి వారు అనేకులకు కొమ్ము కాస్తున్నటువంటి, అండగా ఉన్నటువంటి, అలాంటి వారిని సమర్థిస్తున్నటువంటి అబద్ధికులందరూ కూడా జాగ్రత్త పడండి. ఇది మీ మేలు కోరి చెప్తున్నటువంటి మాటలు. దేవుని ఉగ్రత మీ మీదకు వస్తుంది. ఈరోజు మీకు బాగుందేమో టైము. మీ దగ్గరకు వస్తున్నటువంటి 1000 మంది ప్రజలను చూసుకొని, 100 మంది ప్రజలను చూసుకొని మాకు తిరుగులేదనుకుంటున్నారేమో. రేపు వారందరి లెక్క దేవుడు మిమ్మల్ని అడుగుతాడు ఖచ్చితంగా. మీరు ప్రకటించినటువంటి ప్రతి అబద్ధానికి దేవుడు లెక్క అడుగుతాడు. రోజు ఖచ్చితంగా నిలబెడతాడు దేవుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట. ఆ రోజు ఏమిటి మీ పరిస్థితి? కాబట్టి క్రీస్తునందు ప్రియమైన నా సహోదరి సహోదరులారా, విన్న వాక్యాన్ని బట్టి మనం ఆలోచించాలి. క్రైస్తవులుగా మన మీద ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతల్లో 2 బాధ్యతలు మనం మాట్లాడుకున్నాం. ఏమిటంటే, ఒకటి, ఎప్పటికీ మనం సత్యాన్ని సమర్థించేవారిగానే మనం ఉండాలి. రెండోది, అసత్యాన్ని ఎట్టి పరిస్థితులను మనము సమర్థించకూడదు. సమర్థించకపోవటం మాత్రమే కాదు, చూసి చూడనట్లుగా వ్యవహరించిన, ఉదాసీనతగా పట్టినట్లుగా ఉన్నా కూడా ప్రభునందు ప్రియులారా, అలాంటి వారిని సమర్థించినా కూడా అది తప్పు అన్నటువంటి వాస్తవాన్ని మనం గమనించుకోవాలి. చిన్న విషయాన్ని చెప్పి ముగిస్తానండి. ఈ ఆతేజ్ అన్నటువంటి వ్యక్తి ఏదో వీడియో పెట్టాడు. కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియో వెనక కామెంట్ పెట్టి అతనికి ఎవరైనా అనుకూలంగా పెట్టారనుకోండి కామెంట్, ప్రైజ్ ద లాట్ అని చెప్పేసి మళ్ళీ రిప్లై ఇస్తున్నాడు. ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగారు అనుకోండి, అసలు వాళ్ళ జోలికే పోవట్లేదు. చూడండి ఎలాంటి పరిస్థితి ఉందో చూడండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి క్రీస్తునందు ప్రియులారా. వ్యక్తుల మీద ప్రేమను పెంచుకోమాకండి. దేవుని వాక్యం మీద, దేవుని మీద ప్రేమను పెంచుకోండి. అప్పుడే మనము అసత్యాన్ని ఖండించగలుగుతాం. సత్యం పక్షాన్ని ఎప్పుడు మనం నిలబడగలుగుతాం ప్రభునందు ప్రియులారా. సత్యమందు మనల్ని ప్రతిష్ఠించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించాడు. ఆయన చేసిన బలియాగం అనేది అపహాస్యం కాకుండా ఉండాలంటే సత్యమందు ప్రతిష్ఠింపబడిన జీవితాలతోనే మనం కొనసాగాలి. అదే మనకు క్షేమం. ఆలోచన చేయండి. ప్రార్థన చేసుకున్నాం ప్రియులారా. దయచేసి ప్రార్థనలు ఏకీవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా గొప్ప తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మీకే స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యము మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలింపునివ్వడానికి సహాయమును దయచేయండి నాయన. తండ్రి, మీకు వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం నా తండ్రి దేనిని మీరు సహించలేరని, అబద్ధాన్ని, అసత్యాన్ని నా తండ్రి ఏమాత్రం మీరు సమర్థించరని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి. అయా, మీ బిడ్డలుగా మేము అలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు తండ్రి. అయా, ఎప్పటికీ సత్యాన్ని సమర్థించేటువంటి జీవితాలు మేము కలిగి ఉండాలని మీరు మీ గ్రంథం ద్వారా మాకు హెచ్చరించున్నారు. మీకు స్తోత్రాలు. అసత్యాన్ని సమర్థించడం అనేది నా తండ్రి మీరు కోరుకున్నటువంటి పని నాయన. అసత్యాన్ని సమర్థించటం, అసత్యాన్ని బోధించే వారిని సమర్థించటం, వారి పక్షాన మాట్లాడటం అనేది నా తండ్రి అయా మీకు, మీ చిత్తానికి, మీ వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నటువంటి వాస్తవాన్ని అలాంటి వారు గమనించుకోవటానికి, గ్రహించుకోవటానికి సహాయమును దయచేయండి.
ఎందరైతే నా తండ్రి అబద్ధ బోధన చేస్తూ అమాయకులైనటువంటి దేవుని పిల్లలను, నాయన మీ పిల్లలను దారి తప్పిస్తున్నారో అలాంటి వారిని సమర్థించే వారిని, వారి మనోనేత్రాలను వెలిగించండి నాయన. తమ తప్పును వారు తెలుసుకొని తమ తప్పును దిద్దుకొని నా తండ్రి సత్యమందు వారు కూడా ప్రతిష్ఠింపబడటానికి సహాయమును దయచేయమని నా తండ్రి ప్రాధేయపడుచు. ఇప్పటి వరకు తోడుగున్నారు దేవా, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన రక్తంలో కడగబడిన మా జీవితాలను సత్యం పక్షాన్ని నిలబడి నా తండ్రి కొనసాగటానికి, సత్యమందు ప్రతిష్ఠింపబడి జీవించడానికి మీ సహాయాన్ని అర్థిస్తూ జరగబోతున్న కార్యక్రమం అంతట్లో మీ సన్నిధిని తోడించమని ప్రాధేయపడుచు. సమస్త మహిమా ఘనత ప్రభావములను మీకే ఆరోపించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామములో ఈ ప్రార్థన కృతజ్ఞతలు మీకు సమర్పించి వినయంతో వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్. అందరికీ మరొకసారి వందనాలండి. మంచిది.